మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నాకంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి విపరీతమైన తపన నన్ను సింగర్ చేయాలని. అండ్ అమ్మ పుట్టి పెరిగిందంతా పల్లెటూరు. రాజవంబంగ అని ఒక ఏజెన్సీ రాజమండ్రి నుంచి ఒక 2 hours దగ్గర. సో అక్కడ పుట్టి పెరిగింది. చిన్నప్పుడు పాడతాను అంటే మా తాతయ్య కొంచెం జోక్గా తీసి పాడేయడాలు ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. అంటే అంత సపోర్ట్ ఎప్పుడు లేదు అమ్మకి. పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఆ రాజమంగిలో ఉండిపోవడం వల్ల అవ్వచ్చు, ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో అలాగ నేను పుట్టాక నన్ను సింగర్ చేయాలని అనుకోవడం ఒకటి, కానీ నాకు ఒక 4-5 ఏళ్ళు నాకు మినిమం ఊహ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా బ్రెయిన్లో కూడా సంగీతం తప్పే ఉండేది కాదు. ఇప్పటికీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్ ఆఫీస్లో కూర్చుని నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే అమ్మో. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, నన్ను ఎక్కడికన్నా ఎప్పుడన్నా అంటే యూజువల్లీ పెద్ద పంపేవాళ్ళు కాదు, బట్ ఒక్కవేళ నన్ను ఎక్కడికన్నా నా ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి పంపినా నేను 1-2 గంటలు సోషల్ బ్యాటరీ ఉండేది. దాని తర్వాత ఓకే, అప్పట్లో కాంపిటీషన్లు ఉంటే ఓకే ఇది పాట నేర్చుకోవాలి, ఇదేం చెయ్యాలి, ఇది సరిగ్గా పాడాలి, ఇది వెళ్ళట్లేదు రేంజ్, ఇవే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా ఎలా అయిపోయిందంటే నాకు ఇది తప్ప ఇంకేం ఉండదు. సో ఐ థింక్ నాకు కూడా అది అంత ఇష్టం ఉండడం వల్ల కొంచెం అబ్బిందేమో అనిపిస్తుంది. చదువు అంతా తల్లి? చదువు BA మాస్ కమ్యూనికేషన్స్ చేశానక్క. ఓ, నువ్వు మా బిరాదరి అయితే? ఎస్, విల్లా మేరీలో. అది కూడా ఐ థాట్ లైక్ ఓకే, ఇఫ్ పాటలు అఫ్ కోర్స్ అది మనం చేసుకునేది, ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఏమంటారు జస్టిఫికేషన్ ఆర్ లెజిటిమసీ కోసం కాదు, ఇట్స్ ఫర్ అవర్ సెల్ఫ్ కాబట్టి. బట్ అది ఉన్నా లేకపోయినా కూడా మీడియాలో ఏదన్నా ఒక చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ జాయిన్డ్. కానీ వాయిస్ ఏమైనా నువ్వు జాగ్రత్త పదును పరుచుకోవాలా, అంటే దాన్ని పదిలపరచుకోవాలా, పదును పెట్టుకోవాలా? పదును పెట్టుకుంటూ డెఫినెట్లీ ఉండాలి. ఎప్పుడు పొదుపుగా చూడడం మాత్రం తక్కువే, కొంచెం ఇంట్లో కూడా ఎక్కువ ఆగుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే గొంతుతో అంత పని ఉంటుంది కదా. అవును, అయితే నో ప్రాబ్లం, వచ్చేసి మీడియా ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అయితే తప్పకుండా మంచి షోతో డెఫినెట్లీ పెట్టే. సో అలా ఎప్పుడు కేర్ అంటూ స్పెషల్గా ఎప్పుడు తీసుకోలేదు. బట్ యా, అక్కతో నీ జర్నీ? అక్క హరిణి ఈజ్ ఆల్సో వండర్ఫుల్ సింగర్. అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాకంటే ముందు, ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి నాకంటే ముందు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కానీ పాడడం స్టార్ట్ చేసింది కానీ హరిణియే అనమాట. సో పక్క నీళ్ళల్లో ఉండేవాళ్ళం కాకినాడలో ఉన్నప్పుడు. నేను పుట్టింది కాకినాడ. సో ఉన్నప్పుడు ఇది కాంపిటీషన్లకు వెళ్తూ ఉండేది, రకరకాల కాంపిటీషన్లు, క్లాసికల్, మామూలు లైట్ మ్యూజిక్, సినిమా పాటలు అన్నిటికీ వెళ్ళేది. సో నేను చిన్నప్పటి నుంచి విపరీతమైన కాంపిటేటివ్, అంటే మంచిగా ఉంటూనే కాంపిటేటివ్గా ఉండేదాన్ని. నాకు స్టేజ్ మీదకి వెళ్తే మాత్రం నాకు నేను పాడేయాలి, నేను బాగా పాడేయాలి అన్నది. ఎవరేమైనా కాదు, బాగా పాడేస్తే చాలు నాకు, అంతే. సో అలా ఉండేదాన్ని. సో ఇదేంటంటే ఏదన్నా ప్రైజులు తెచ్చుకుని ఇంటికి వస్తే, సపోజ్ 2 కేటగిరీలో 2 ప్రైజులు వస్తే ఒకటి నాకు ఇచ్చేయమని గోల ఏడ్చేసేదాన్ని గుక్క పెట్టి విపరీతంగా. అప్పుడు మా నాన్న, బాబోయ్ అసలు ఇలా కాదమ్మా, అలా తీసేసుకోకూడదు, నువ్వు కూడా నేర్చుకుని పాడాలి, నువ్వు కూడా వెళ్తే వస్తాయి అనేది. అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా ప్రతి కాంపిటీషన్కి వచ్చినా రాకపోయినా వెళ్ళడం. అనుకోకుండా ప్రతి కాంపిటీషన్లో కన్సలేషన్ అనే ఇచ్చేవారు, ఓ స్పెషల్ ప్రైజ్ ఏదో. అక్కతో పోటీ పడ్డావైనా కాంపిటీషన్లో? ఏదో నేను జూనియర్స్లో వచ్చేదాన్ని. నాకు దానికి పాపం సంబంధం ఉండేది కాదు, ఎందుకంటే అది సీనియర్స్లో సబ్ జూనియర్స్లో ఉండేది, నేను జూనియర్లో ఉండేదాన్ని. సో అలాగా అది జూనియర్లో ఉండేది, నేను సబ్ జూనియర్. బట్ అలాగా పాడేవాళ్ళం సిమిలర్ కాంపిటీషన్లలో. అలా మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసే వరకు అలా కలిసి కుదిరాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మేము హైదరాబాద్. బ్యూటిఫుల్ మెలడీ హరిణిది కూడా, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు కూడా ఇద్దరు పోటీ పడుతుంటారా? అయ్యో అక్కలాగా చెప్తుందా? అస్సలు లేదు, అసలు ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం. అంతేనా? అంతే. సరే, ఇప్పుడు నీకు ఫస్ట్ సోలో పాడింది RRR అని చెప్పాలా? సోలో కదా, అది గ్రూప్ కదా, కొంచెం గ్రూప్ సాంగ్. 4-5 పాడింది. కిరాణి సార్కి ఫస్ట్ పాడింది అది. బట్ నీకు ఫస్ట్ సోలో, ప్రాపర్ సోలో ఇన్ ప్లేబ్యాక్ ఏది? ఫస్ట్ సోలో అంటే 2016లో నేను ఇలాగే కోరస్ పాడడానికి వెళ్ళినప్పుడు అనూప్ రూబెన్స్ సార్ గొంతు బాగుంది అని రికగ్నైజ్ చేసి ఆటాడుకుందాం రా అని సినిమాలో టైటిల్ ట్రాక్ పాడించారు. సో అది ఫస్ట్. ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా 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 అని ఒక పాట టైటిల్ ట్రాక్ పాడించారు. దాని తర్వాత శ్రీకృష్ణ అన్న నన్ను మణిశర్మ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. సో మణి సార్కి తర్వాత ఆల్మోస్ట్ ఆయన క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎస్, అవును. నేర్చుకున్న వాళ్ళంటే ఇంకా మరీ ముచ్చట ఆయన. అవును.
సో అలాగా ఇంకా 2016 నుంచి యూజువల్గా ప్లేబ్యాక్ ఆ పాటతో స్టార్ట్ అయింది. దాని తర్వాత నుంచి మన పెద్ద వంశీ గారి సినిమా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అని మూవీ ఉంది. ఆ మూవీలో నా ఫస్ట్ సాంగ్ మణిగారికి మళ్ళీ పాడడం జరిగింది అనమాట. గుర్తుంది ఆ పాట, ఒకసారి పాడు, నాకు గుర్తుంది. మేఘాలే తేలెనాలోన బాబా 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 రాగాలే గుండె గదిలోన టడం టం టం ఆ గువ్వలకే కొమ్మవుతున్నా హరివిల్లులకే ఇల్లవనా వెన్నెలనా ఒళ్ళోవనా నీలోన నాలోన ఈ వింతే తొలి ప్రేమంటున్నా. ఇది నా ఫస్ట్ సాంగ్ ఫర్ మణి సార్. అక్కడ నుంచి మణి సార్కి చాలా పాటలు పాడడం జరిగింది అండ్ అదర్ కంపోజర్స్ అలా మెల్లిగా. తర్వాత తమన్ గారికి పాడడం జరిగింది. సో అలా తమన్ గారికి ఇదే కదా. తమన్ గారికి ఫస్ట్ వచ్చేసి క్రాక్ సినిమాలో మాస్ బిర్యానీ అనే పాట ఫస్ట్ సాంగ్, సోలో సాంగ్ అయితే ఫస్ట్. అది ముందు చిన్న చిన్న గ్రూప్స్ కూడా పాడాను. బట్ ఎవరు నేను బాగా మెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అందరం మెచ్చుకుంటారా? అందరం మెచ్చుకుంటారు అక్క. ఏమంటారు? తమన్ గారు అంటే నీ దృష్టిలో ఒక సింగర్గా ఏం చెప్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతారే భలే నచ్చిందని? అంటే నాకు తెలిసి ఏ రకంగా మ్యూజికల్గా వ్యాలిడేషన్ అన్నా అది ఐ థింక్ ప్రతి సింగర్ని ఇది చేసేదే. బట్ ఐ థింక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటా. అంటే నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు నేను పాడిన పాటల్లో సగానికి సగం పాటలు మెలడీస్. ఆ మెలడీస్ అన్నీ మణిశర్మ గారికి ఎక్కువ పాడాను. సో మణిసార్ అంటూ ఉంటారు, మణిసార్కి నాది ఆ యాంగిలే. సో ఆయన ఎప్పుడు దాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. తర్వాత తమన్ సార్ ఏమో మైక్ మింగేసి పాడతావు, అసలు మైక్ మింగేసి పుట్టావా ఏంటని అడుగుతూ ఉంటారు అనమాట. సో కిరవాణి సార్ కూడా గమకాల గురించి చెప్తారు. సో అలాగా అఫ్కోర్స్ అందరూ దే హావ్ ఆల్ బీన్ కైండ్ అంతే. నువ్వు ఆల్సో నువ్వు కూడా చాలా జస్టిస్ చేసి మంచి హిట్ పాటలు ఇచ్చావు. సో రాజమండ్రి పిల్లవు కాబట్టి నీకు రాజమండ్రి రాగమంజరి ఆ పాట వచ్చింది కదా, ఒకసారి ఆ పాట గుర్తు చేసుకుందాం. ఎలా అయింది ఆ షూట్, ఆ రికార్డింగ్? అది అసలు చాలా మెమరబుల్. అది ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోతున్న టైం December 20 ఆ టైంకి 23లో వి స్టార్టెడ్ రికార్డింగ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కూడా ఆబ్వియస్లీ ఇంత పెద్ద పాట అన్నప్పుడు మనకి లాస్ట్ వరకు మనకి ఉండదు కదా క్లారిటీ, మనదా పాట కాదా, మన గొంతులో ట్రాక్ ఉంటుందో లేదో తెలియదు కదా ఒక్కొక్కసారి. ఐ మీన్ సో అలాగే ఉండింది. రిలీజ్ అయ్యే ముందు రోజు టీజర్ రిలీజ్ అయింది అనమాట. సో అప్పుడు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం ఏంటంటే మహేష్ బాబు గారికి పాట, ఫస్ట్ పాట అని. అండ్ అందులో తమన్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అంటే దట్ ఈస్ ఆల్సో అప్పటికి విన్నారు. సాకి చాలా ఫస్ట్ సాకి పాడినప్పుడు హీ వాజ్ దేర్ అనమాట. సో అప్పుడు హీ సెడ్ కైండ్ వర్డ్స్. సో అలా స్టార్ట్ అయిందనమాట ఆ పాట జర్నీ. నిజంగా పాడినప్పుడు ఆబ్వియస్లీ ఆ పాట ఇట్స్ మేడ్ లైక్ దట్. అది కుడోస్ టు తమన్ గారు. అండ్ అది ఎలాగో బ్లాక్ బస్టర్ అని అయితే అది నేను పాడకపోయినా ఒక మ్యూజికల్ లిసనర్గా, ఆడియన్స్గా దట్ వాజ్ వెరీ ష్యూర్. బట్ ఇంత హిట్ అవుతుంది, అసలు ఇంత గ్లోబల్ అవుతుందని మాత్రం దట్ వాజ్ అ సర్ప్రైజ్ అనమాట. అంటే సో బిగ్. అండ్ మొన్న యూట్యూబ్ మ్యూజిక్లో దిస్ కేమ్ అవుట్ టు బీ ద టాప్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆల్ టుగెదర్ ఇండియా, ఇన్ ద వరల్డ్, ఫ్రమ్ ఇండియా. అమేజింగ్ కదా. సాకి ఒకసారి అందామా? సినబ్బాయి ఆ సిల్లు వాటర్ ఎందుకో. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం ఏడయింది, చల్లగాలి సైకిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల. మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ, రచ్చలేపితే పోలా. అబ్బో, ఇవన్నీ ఏంటి నీకు తమన్ గారు ఇలా పాడని చెప్పారా లేకపోతే నువ్వే? రామ్జో గారు, తమన్ గారు ఈ రికార్డింగ్కి ఉన్నారు. సో వాళ్ళు లిటరల్గా ప్రతి లైన్ ఎలా పాడాలి అన్నది దే మేడ్ ష్యూర్. నువ్వు ఫుల్ జస్టిస్ చేసావు. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, సోకులాంటి స్వప్న సుందరి, నీ మడత
అలవాట్లో పొరపాటు. అదే అర్థమైంది, నాకు జోకింగ్.